जबरदस्त खतरनाक कॉमेडी शो घुमाయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం. నమస్తే మేడం, మీ ఇద్దరం మొగుడు పిల్లలం. ఏంటి ఏమండి, ఈ రోజు నేను బాగా రెడీ అయ్యాను. నా పలుకు చిలక పలుకుల్లా ఉంటాయి తెలుసా? ఏంటి పలుకు? చిలక పలుకులు. పలుకులలో కేసరిలా ఉంటావు, నువ్వు చిలక పలుకులు పలుకుతావు. రోజు పొద్దున్నే లేవగానే కృష్ణ భగవాన్ గారి ఫోటో చూస్తావు. అసలు కృష్ణ భగవాన్ గారు అంటే ఎందుకే నీకు అంత ఇష్టం? ఆయనలో ఏం చూసావు? ఆయనలో హ్యామర్ అంటే ఇష్టం అండి. అది హ్యామర్ కాదు, హ్యూమర్. హ్యామర్ అంటే సుత్తి. ఏమండి, మీరు అలానే అంటారు కానీ ఆ పక్కింటి సీనుగాడు నిన్న సినిమాకి రమ్మంటే అస్సలు రానంటే రానని చెప్పా. చూసారా, అది నా పెళ్ళం. నా మాట జవదాటదు, అసలు నన్ను మోసం కూడా చేయదు. అలా ఉంటది నా పెళ్ళంతో. ఎందుకెళ్ళలేదా ఇంతకి? ఆడు కార్నర్ సీట్లు బుక్ చేయను అన్నాడు. వెళ్తుంది, ఇది మామూలు కదా. మీరు అంటే సరే సర్లే. రాత్రి 2ంటికి లేచి చూసా, ఎవరితోనే వీడియో కాల్ మాట్లాడుతున్నావు? ఆ రవిగాడండి. ఎన్నిసార్లు చెప్పాను, ఆ రవిగాడికి నాకు గొడవ అయింది, కనీసం వాడు మొహం కూడా చూడొద్దన్నానా లేదా? నేను ఆఫీస్కి వెళ్ళగానే ఇంట్లో సౌండ్లు వస్తున్నాయి అంటే ఏంటి? అవునండి, ఆ గిన్నెలు దానికే పడిపోతున్నాయి, లైట్లు జుమ్ 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 అని వెలుగుతున్నాయి. మన ఇంట్లో ఏదో ఆత్మ ఉందని భయం వేస్తుందండి. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ అయిపోయారు, ఆత్మల దగ్గరికి వెళ్ళిపోయావు. మన ఇంట్లో ఏదో చేద్దామండి. నువ్వు లోపల పో, ఏం భయపడకాకు. నాకు తెలిసిన మాంత్రికుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పిలిపిస్తా, నువ్వు లోపల పో. వామ్మో, మా ఇంట్లో ఏదో ఆత్మ ఉంది. హలో, రండి సార్ తొందరగా, మా ఇంట్లో ఏదో ఆత్మ ఉంది. నమస్తే సార్. చెప్పు. 10ంటికే వస్తానన్నారు. నేను 10కి రాను, మరి 11కే వస్తా. 11కే వస్తా. సార్ మీరే కాపాడాలి సార్. ఏమైంది? మా ఇంట్లో పెద్ద పెద్దగా సౌండ్లు వస్తున్నాయి సార్, సామాన్లు కింద పడిపోతున్నాయి సార్. అది కాదు సార్, మా ఇంట్లో ఆత్మ ఉందేమోనని కొంచెం భయంగా ఉంది సార్. ఆత్మ? మీరే ఏదో ఆత్మ కనీసం ముగ్గేసి చూస్తా. బలిరా లేదురా సార్. ఉంది సార్. లేదు. ఉంది సార్. సరే ఆగు చెప్తా. లేదు. మరి మా ఆవిడ రోజు ఉందే ఉంది అట్లా. ఏవే బయటికి రావే, గురువు గారు వచ్చారు. వస్తున్నా అండి. నాకు గురువు గారు ఏముంది సార్? అదే ఉంది. ఏముంది గురువు గారు? దానికి ఆత్మ ఉంది. ఆత్మ? ముందు నువ్వు తీసేయి. ఏంటి గురువు గారు? పక్కా జరుగు. ఈ మొక్క కట్ చేస్తే జీవితం బాగుపడుతుంది. దీనికి పూజ చేయాలా? పూజ చేయండి గురువు. పూజ చేస్తాను, నువ్వు లోపల పో. నేను ఎందుకు గురువు గారు లోపలికి? నువ్వు లోపల పోవాలరా. ఎందుకు గురు? పూజ చేసేటప్పుడు మగవాళ్ళు ఉండకూడదు, ఒకవేళ ఉన్నారనుకో విఫలిస్తుంది. వద్దులేదు, నేను లోపలికి వెళ్ళిపో. జాగ్రత్త చేయండి. ఓకే. గురుగారు అమ్మాయి కత్తిలా ఉందిరా. వీళ్ళిద్దరు ఎట్ట సెక్కైనా నాకు అర్థం కావట్లా. నేను దానికి వశీకరణ చేసి లొంగించుకుంటా. ఎలా గురుగారు? అలా ఎలా ఉంటుంది రా. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. పూజ అయిపోయింది, రారా. అంతా అయిపోయిందా గురువు గారు? అంతా అయిపోయింది. పేమెంట్ ఎంత ఇవ్వమంటారు? వాళ్ళ మీ ఇంట్లో పేమెంట్ ఇవ్వండి. ఇప్పుడు మొత్తం అయిపోయినట్టు. మొత్తం అయిపోయింది. ఇప్పుడు మీరు హ్యాపీగా సంసారం చేసుకోవచ్చు. బాయ్. ఏమైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి. అలాగే. ఓకే. అమ్మయ్యా, గురువు గారు రాబట్టి ఇంట్లో దెయ్యం పోయింది, లేకపోతే ఎంత ఇబ్బంది పడేవన్నో ఏంటో. ఏమే దా అన్నం పెట్టు. ఏమే రా అన్నం పెట్టు. వచ్చి అన్నం పెట్టవే. ఎవడ్రా నువ్వు? ఒక ఆడపిల్ల మీద చెయ్యేస్తావరా? ఏం మాట్లాడుతున్నావే? అసలు నువ్వెవడ్రా? నేను నీ మొగుడినే. రే, ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నువ్వు? నీ పక్కన ఒక ఆడపిల్ల నుంచుంటదిరా. సేమ్ పంది. 5 సంవత్సరాలు బట్టి చేస్తారు, పక్కన నుంచుంటది అంటావా? ఒక్క నిమిషం, ఏమైంది దీనికి? గురువుగారు తొందరగా రండి. గురువుగారు ఏమైంది? నా పిల్లం ముగ్గురు వస్తుంది, నువ్వు పో అంటుంది. అవునా?
అయిపోయింది నీది పోయింది ఇంకా గురుగారు నీది పోయింది నీది పోయింది నేను అవసరం లేదు ఏదైతే జరగకూడదు అదే జరిగిపోయింది జరిగిపోయింది ఏమైందంటే పాత దెయ్యాన్ని విడిపించాను కదా ఇప్పుడు కొత్త దెయ్యం వచ్చింది మళ్ళా కొత్త దెయ్యం నా పిల్లలోక అవును మరి అది అసలు నా మాట ఏనట్లేదు నీ మాట ఏంటదిరా నా మాట ఏంటదిరా నీ మాట ఎందుకు ఉంటుంది గురుగారు ఎందుకంటే దెయ్యాలు ఎవరు మాట ఏంటా మాంత్రికుడు మాటలే ఉంటాయి కావాలంటే ఇప్పుడు చూడు నువ్వు విలు ఏమే ఇట్రా రాదు ఏమే ఇట్రా ఇట్రా కూసో చెప్తా ముద్దు పెట్టు నేను పూజలు గీజలు చేసి నేను దయ్యాన్ని ఇడిపిస్తా సరేనా ఇడిపిస్తా లేదంటే వెళ్ళిపోతా వద్దులే గురుగారు ఇక్కడే మా అన్న వదిన వస్తున్నారు ఊరు నుంచి మళ్ళీ ఇది నా మాట లేదనుకో వాళ్ళకి డౌట్ వచ్చింది మీ ఇద్దరు అసలు ముగ్గురు పెళ్ళాలమా అని అవును మీరు ఇక్కడే ఉండి ఇది నా మాట ఎలా చేయండి గురుగారు నేను చేస్తా ఇక్కడే ఉంటా ఏమే పా లోపల బా గురుగారు దీని లోపలికి బొమ్మనరా ఎవరురా నువ్వు బాగున్నా అన్నయ్య మారిపోయారా నువ్వు ఇప్పుడే నా వచ్చారు బాగున్నారా రండి రండి కూర్చోండి వదిన ఏమే వర్ష ఒరే గురువు గారు దాన్ని పంపిరా నీ దండం పెడతా వర్ష పోండి పో మా అన్నయ్య వచ్చాడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఆడెవడు నువ్వెవడు ఆడెవడన్నా ఈడెవడన్నా సర్దారన్ అంటెవడన్నా అమ్మ బాబు ఏంటి మళ్ళీ ముళ్ళ పందిల మీదకి వస్తే పొడిచి చంపుతా మా అన్న వచ్చాడు కాళ్ళు కొడుకోవడానికి నీళ్ళు ఇవే నీ దండం పెడతా ఏవే గీవే అన్నావంటే తోలు తీస్తా గురుగారు దానికి ఒక మాట చెప్పండి గురుగారు నాకు అర్జున్ బాత్రూమ్ గురుగారు నీళ్ళు ఇమ్మని చెప్పండి బాగా చెప్పరా సారీ గురుగారు గురుగారు కొడతావా సారీ ఒరే తమ్ముడు ఎవరురా ఇల్లు చెప్పండి గురుగారు ఒక మాట చెప్పండి నీళ్ళంట ఇగో కడుక్కోన్నయ్య అది నీకు తెలుసు కదా అన్నయ్య మీరు వచ్చే ముందే మా ఇద్దరికి చిన్న గొడవ అయింది దానికి నాకు మాట లేవు మరి ఆడేవుడు ఆడా మా బెస్ట్ ఫ్రెండ్ మాకేదైనా గొడవలు అయితే వాడే మధ్యలో ఉండి కలుపుతా ఉంటాడు అంతేగా అంతే మీరు జాగ్రత్తగా ఉండండి పని లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఏమే లోపలికి వెళ్ళి ఏమే మీ తినట్లా గురువు గారు ఆ బాత్రూమ్ కూర్చుంది చాలు దాని లోపలికి వెళ్ళవరా లోపలికి రా బాత్రూమ్ లో కాదు ఇంట్లోకి వెళ్ళు తమ్ముడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు భలే ఫాస్ట్ ఉన్నారు అమ్మాయి ఏంటి తమ్ముడు పూజ చేస్తున్నాం ఓకే భలే ఫాస్ట్ ఉన్నారండి బాబు ఈ కాలం పిల్లలు మామూలుగా లేరు అనుకోవటమే తమ్ముడు ఆడదాం ఏం ఆటరా గిల్లాలాట మరి లోపల ఎవడు ఎవడురా నువ్వా ఏం చేస్తున్నారా లోపల పూజ చేస్తా ఉన్నా పూజ ఏ పూజరా నీ భార్యకి దెయ్యం వదిలేయాలి కదా అందుకే పూజ చేస్తా ఉన్నా అదే కదా ఇట్లా చెప్తా మీ అన్నకి డౌట్ రాకూడదు కదా అందుకే రూమ్ లో చేస్తా ఉన్నా పూజ ఏం చెట్టు నేను సెట్ చేస్తాలే మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు కదా మా ఇద్దరికి మాటలు కలపడానికి వాడు మధ్యలో వెళ్ళి మాట్లాడుతున్నాడు నువ్వేదో దాస్తున్నావు చెప్పరా చెప్పు అదేం కాదన్నయ్య మీ మరదలకి దెయ్యం పట్టింది దెయ్యమా ఆ దెయ్యం వదిలించడానికి వచ్చాడు ఆ మాంత్రికుడు అవునా అమ్మ ఏడుంటే మాకు దెయ్యాలు పడతాయి వదిలించుకో పంపించే చాలా డేంజర్ గా ఉంది దెయ్యం ఇది మాట వినట్లేదా అట్లా ఇంకా ఎన్ని రోజులు పట్టింది గురించి ఇంకా దాదాపు ఒక 2 నెలలు పట్టొచ్చు నాకు తెలిసి 2 నెలలు గురుజీ చాలా టార్చర్ ఉంటుంది వద్దు ఇగో మీ దగ్గర ఉంచుకొని దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గర పంపిడు ఓకేనా ఓకే థాంక్స్ గురుజీ జాగ్రత్త నేను చూసుకుంటా పో రాను పోదాం ఇంటికి పోదాం ఎక్కడికి రావే ఎవడ్రా రావే అంటున్నావు వశీకరణ చేసినా కదా ఇంకా వశీకరణ లేదు గిసీకరణ లేదు నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు మా నాన్న వాళ్ళు వాడంటే నాకు ఇష్టం లేదు నువ్వు నాకు దొరికావు దీన్ని బట్టి అన్ని వదిలించుకున్నా అంటే నా వశీకరణ పని చేయాలా ఎల్లు చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్ నమస్తే సార్ నమస్తే మేడం భార్య అంటే భర్తలో సగం అంటారు కదా కానీ ఇక్కడ రివర్స్ భర్తే సగం అన్నమాట అది సగం అయితే పర్లేదు సగం వండుకుని ఉంటే ప్రాబ్లం లేదు అసలు నాకు ఒక డౌట్ చెప్పు క్రికెట్ లో ఇంపాక్ట్ ప్లేయర్ అని ఒకడు ఉంటాడంట అవును రియల్ లైఫ్ లో కూడా అలా ఉంటే ఎంత బాగుండు సరే గాని నాకు ఫుల్ ఆకలిస్తా ఉంది పోయి అన్నం పట్టుకోరాపో ఎప్పుడు నేనే పెట్టాలా ఇప్పుడు మీరు పెట్టుకొని తినండి పెట్టుకోరాపో లేదండి మీరే పెట్టుకొని తినండి
ఆ ఎదురింటి అజార్ గాడు మీరు వెళ్ళిపోయిన తర్వాత నా దోలా చూస్తున్నాడు. ఏ అజార్ రారా బయటికి. నేను లేనప్పుడు నా భార్యను చూస్తున్నావంట. చూస్తే తప్పే ఉందండి. ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళుకే నష్టం. ఇంకోసారి నా భార్యను చూసావనుకో నిన్ను నరికి పోగులు పెట్టి చంపేసి 10వ రోజు నీ దినం చేస్తా. 10 కాదు 11 రోజులకి చేస్తాను. 10వ రోజుకే చేస్తాను. నీకు అవసరమా? ఇంకోసారి చూసావనుకో చంపేస్తా అంటే చెప్తున్నా. ఫోన్ వస్తుంది. హలో అవునా? అయ్యో ఓ షిట్. ఏమైందా సార్? యాక్చువల్ గా నేను ఇంట్లోంచి పారిపోయాను. మా నాన్నకు 100 ఎకరాలు ఆస్తి, నాకు పెళ్ళం పిల్లడు ఉన్నాడని అబద్ధం చెప్పా. ఇప్పుడు చూడటానికి వస్తున్నాడు. ఇప్పుడేమో నాకు పెళ్ళం లేదు. పెళ్ళం కోసం నటించమని 20 ఎకరాలు ఇస్తా అన్న. ఎవరు రావట్లేదు. 20 ఎకరాలా? ఒక్క నిమిషం ఆగు. ఒక రోజు అంట పక్కింటి అజారులా చెప్పేది ఫస్ట్. ఒక్క రోజంట పక్కింటి అజార్ గాడికి పిల్లంలో నటిస్తే ఆగు 20 ఎకరాలు మనకు వస్తాయి. అయితే 2 రోజులు 2 రోజులు అంటే వాడు సొంతం అవుతావు. సరేగానే చెప్పేది నువ్వు పద్ధతి గల భార్యలాగా నటించడం వచ్చా? ఇప్పుడు నటిస్తున్నాను అలాగే. సెట్ చేసా. మీరు చేసా ఏమనుకున్నావా? థ్యాంక్స్ అంకుల్. 20 ఎకరాలు కదా. ఓకే రైట్. సరే గాని ఇప్పుడు నా కొడుకు కావాలి. ఎలాగా అర్జెంట్ గా కొడుకు ఎలా కావాలి? కనేద్దాం. అనేద్దాం అంటావేందా? అయ్యో ఇప్పుడు కొడుకు కావాలి. ఎలాగా? కొడుకు కావాలి అంతే కదా. 5 ఎకరాలు ఏమిస్తావు వాడికి? నాన్న కొడుక అయితే నీకు ఒక 5 ఇస్తారా? నాకు 5 ఎకరాలు కావాలా? అయ్యో మా నాన్న వచ్చే టైం అయింది. వస్తున్నాడు. రాయుడు పెద్ద రాయుడు. పెద్ద రాయుడు కాదు, పెద్ద గేమ్ రాయుడు అని రాసుకోవాలా? మా ఊర్లో అందరు నన్ను ఏమంటారు తెలుసా? ఏమంటారు? పెద్ద రాయుడు అంటారు. తక్కువ పోతే ఈడే కూడా అంటారా? వడరా నువ్వు. నన్ను కొడతావా? మా నాన్న చెప్తా. నాన్న చెప్పుకో. నన్ను కొడుతున్నాను నాన్న. నాన్న సార్ నాన్న ఎలా ఉన్నా? సరే బాగున్నాను రా. నిన్ను చుట్టానికే వచ్చాను. ఏదిరా నా కోళ్ళు, ఏదిరా నా మనవడు? ఏదిరా ఎంత సాంప్రదాయంగా ఉన్నా మళ్ళీ మనవడేడిరా? మనబడా? చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక 2 రోజులు ఇక్కడే ఉండి వెళ్ళిపోతా నా మనవడితో ఆడుకొని. సరేనా? ఓకే. నాన్న టవల్ మర్చిపోయాను తేవా. నా కొడుక్కి ఒక రొమాన్సిక్ సెన్సే తెలియదు. ఇంట్లో కోళ్ళ పిల్ల ఉంది కదా, పిలిచి లోపల సెకండ్ మనం ఏదో చేయొచ్చు కదా. అమ్మాయి కోడల పిల్ల, కోడల పిల్ల. కొడుకు కొంచెం స్నానానికి వెళ్ళాడు. నేను ఇస్తా. అన్న నువ్వు ఇవ్వకూడదు. నేను ఇస్తా. ఇవ్వకూడదు. నువ్వు ఇవ్వకూడదు. నువ్వు వెళ్ళిపోమ్మా. నువ్వు వెళ్ళిపో. ఆడికి వెళ్ళేది వద్దని చెప్పానా? లేదు నేను కూడా పోతా. కాలు జారి లోపలికి వెళ్ళిపోయింది. కాలు జారి పోలా, నువ్వే దోసావు. చెప్పకూడదు అది బయటికి. నేను చెప్తా. చెప్పకూడదు. చెప్తా. ఏం చెప్పారు? కాళ్ళు కాలు జారి బాత్రూమ్ లోపలికి వెళ్ళింది. కాలు జారి పోలేదు, తాతే దోశాడు. తాత నీ చెప్పడం మర్చిపోయా. అమ్మకి చల్లీలు అంటే పడవు. పడతేలే పడవు తాత. లోపల వేడి నీళ్ళు ఉంటాయిరా. ఏడా హీటర్ కూడా లేదు. ఉంటుందరా. అమ్మా అమ్మా తీయమ్మా. వచ్చేలేరా అని చెప్పా కదా, వినాలి కదా. లోపల పోయి ఆడుకోపో ఫ్రెండ్స్ తో. ఎప్పుడు ఒక్కడికే కాదురా, ఇంకొకరిని కూడా ప్లాన్ చేయండి. వయసులో ఉన్నప్పుడే చేయాలి ఇలాంటివన్నీ. కోళ్ళ పిల్లలు వాళ్ళు ప్లాన్ చేసేది మనమే చేద్దాం. మంచం వేసి దుప్పట్టేసి మల్లె పూలు జల్లాను రారా రారా. ఈరోజు ఏందో తెలుసా? మీ అమ్మా నాన్నకి శోభనం. మా అమ్మ నాన్న శోభనం ఇప్పుడు వద్దులే తాత. అలా అనకూడదు. నువ్వు ఒక్కడే ఆడుకుంటున్నావు కదా రోజు. అవును. మరి ఇంకొకటి కావాలి కదా. తమ్ముడు వద్దులే తాత. తమ్ముడు కావాలా వద్దా? వద్దు. కావాలా వద్దు. కావాలా వద్దా? అజార్ అజార్ నాన్న నాన్న ఈరోజు మీ ఇద్దరు లోపల పడుకోండి. మనం నేను ఆడిస్తాను సరేనా? ఎందుకులే నాన్న.
తాత పో. నేను కూడా పడుకుంటా తాత. వద్దు నాన్న. తాత పెద్దోళ్ళ మధ్యలో చిన్నపిల్లలు పడుకోవచ్చా? నువ్వేది క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయిపోతున్నావా తాత నేను కూడా పడుకుంటా. వద్దు నాన్న. నేను కూడా పడుకుంటా తాత. లోపల ఫ్యాన్ ఉండదురా, ఒక్కపోతుంది. లేదు తాత నాకు ఫ్యాన్ లేకపోయినా పర్లా. వద్దు నాన్న, చెమట్లు పడితే చెమటలు పట్టినా ఇంకో గంటలో చూడు అమ్మ చెమటలతో వచ్చింది బయటికి. నేను పోతా. ఈ ముసలోడు పడుకున్నట్టున్నాడు, పోయి వాళ్ళు ఏం చేస్తున్నా చూస్తా. తాత తాత వాడు పోయి పడుకుంటా తాత. వద్దు నాన్న. ప్లీజ్ తాత. ఇలాగే హ్యాపీగా ఉండండి జీవితాంతం. కోడల్ని మనవన్న తీసుకొని ఊరొస్తే అక్కడే నీ ఆస్తి మొత్తం రాపిచ్చేస్తాను. మనవన్న నా దగ్గర ఉంచి చదివిస్తాను. ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళు. అంకుల్ థ్యాంక్స్ అంకుల్, నీ వల్ల మంచిగా యాక్టింగ్ చేసే భార్య దొరికింది. మా నాన్న కూడా మారిపోయాడు. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ దేనికి రా? మీ భార్యను తీసుకోండి. ఆస్తి ఇస్తా అని చెప్పి నాకు ఫస్ట్ టైం కాకుండా నువ్వు అంతా చేసుకున్నావు కదరా. ఏమండి ఏమండి అంటావు? రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. ఏమండి నేను ఇన్స్టాలో రీల్ పెడితే 1 మిలియన్ లైక్లు వచ్చాయి. బొడ్డు కింద చీర కట్టుకొని వీడియోలు చేస్తే మాకు కూడా వస్తాయి. ఇందా అదే ఫ్రాక్ వేసుకొని చేసా. అదే కదా. ఏమండి మనకి హనీమూన్ కి కాశ్మీర్ వెళ్దామండి. నేను రా నువ్వు. నాకు వద్దండి. ఏం కదా? నాకు వద్దండి. ఏం కదా? ఏమండి నాకు మీతో శోభనం ఇష్టం లేదు. ఏమైంది వర్ష? ఎందుకు? నాకు మీతో ఫస్ట్ నైట్ ఇష్టం లేదు, మీతో పెళ్లి కూడా ఇష్టం లేదు. అదేందే ఈ మాట పెళ్లికి ముందు చెప్పాలా? శోభం దాకా వచ్చినా చెప్తాయిందే. అసలు నేను ఎందుకు ఇష్టం లేదు చెప్పు. ఆడపిల్ల అన్నాక కొన్ని కోరికలు ఉంటాయండి. నా మొగుడు ఇంత హైట్ గా ఉండాలి, ఇంత కలర్ ఉండాలి, అట్లా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మాకు. అవును కదా. అవును. ఇప్పుడు ఎట్ట చేయాలా? ఓసి పిచ్చిదానా? అంతేనా? అంతే. నేను నీకు చిన్న విషయం చెప్తా. చెప్పండి. నేను 12 గంటలు చిన్నగా ఉంటా, 12 గంటలు పెద్దగా ఉంటా. అందరిలా ఉండకూడదని చెప్పి ఇంగ్లీష్ నేర్పించుకున్నా సైంటిస్ట్ కాడా. ఎందుకండి? ఎందుకంటే అందరిలా ఉండకూడదు, మనం స్పెషల్ గా ఉండాలా. మీరు పెద్ద అయితే నాకు ఇష్టం. అసలు నా ఆశలన్నీ నాశనం చేసావు. నేను ఏమనుకున్నాను తెలుసా? తాజ్ మహల్ ముందర కూర్చొని జాకీర్ హుసేన్ తబలా వాయించినట్టు వాయిద్దాం అనుకున్నా. పెద్ద అయిన తర్వాతే రండి, అప్పుడు మనం ఏదైనా చేద్దాం. సరేనా? ఉంటా. చెప్పేది వర్ష. నమస్తే మేడం. ఏంటి నేనే కల్లాపు జల్లుకొని నేనే ఊడ్చుకుంటున్నాను అనుకుంటున్నారా? నాకు ఆడదిక్కు లేదు మేడం. ఆడదోమలన్నా కొడితేమని బయట పడుకున్నాను మేడం. ఆడదోమలు కాదు, ఓన్లీ మగదోమలే వస్తున్నాయి నా దగ్గరికి. అది నేను వివరించి మీకు చెప్పలేను. ప్లీజ్ అన్నగారు. రియాజ్ గారు నిన్నే పెళ్ళైంది, ఈరోజు శోభనం అనుకుంటా. అవునండి. కొంచెం మీ హెల్ప్ కావాలా? ఓకేనా మీకు? చెప్తా. ఏంటి? నేను నా శోభనం జరగలేదని చెప్పి మా పిల్లానికి ఒక చిన్న అబద్ధం చెప్పా. ఏం చెప్పారు? ఇట్లా చెప్తా. అంత పెద్ద అబద్ధం చెప్పారా? మీరు 12 గంటల తర్వాత పెద్దవాళ్ళు అవ్వలేరు కదండి. ఐడియా ఏంటి? ఇట్లాండి మీకు ఎట్టో వర్క్ ఫ్రమ్ హోమే కదా. 12 గంటలు మీ ఇంట్లో ఉండండి, 12 గంటలు మా ఇంట్లో డ్యూటీ చేయండి. అన్నగారు ఇప్పుడే మీరు వెళ్ళి నన్ను నా శోభనం సెట్ చేయాలా? సరేనా? నేను మాట్లాడతాను. నేను సెట్ చేస్తాను. మా ఇంట్లో ఉండండి, నేను వెళ్తాను. ఏమే? ఎవరు? ఏంటి అలా చూస్తున్నా? నేను నీ మొగుణ్ణి. ఏమండి అసలు మీరు పెద్ద అయ్యాక ఎంత అందంగా ఉన్నారు, ఎంత బుజ్జిలా ఉన్నారు. ఆకలి అవుతుంది, భోజనం పెట్టు. ఏమండి ఆకలి ఫస్ట్ కాదు, నిన్న మనం ఒకటి అనుకున్నాం కదా, అది చేసాక. శోభనం. శోభనం అయ్యాక.
శోభనం కాదే భోజనం శోభనం భోజనం శోభనం వద్దే. ఏంటి అదే నువ్వు కూరగాయలకు వచ్చేసి ఏదో కూర ఉంటుంటావు కదా అది తినాలనిపిస్తుంది. ఫస్ట్ అన్యూన్యంగా ఉన్నాక తర్వాత అన్నం తిన్నాం. ఓకే నువ్వు లోపల పో పూలు పెట్టుకొని రెడీగా ఉండి చెప్తాను. ఏంటి సార్? రే నీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను రా, నాకు ఒక కండిషన్ ఉంది. ఏంటి? దానికి నువ్వు టార్చర్ చూపియాలా. దేనికి సార్ అంత అందంగా ఉంటే? దానికి నువ్వు టార్చర్ చూపిస్తేనే కదరా పొడుగోడంటే కోపం వచ్చి నేనంటే ఇష్టం వస్తుంది. అవునా? ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఏం చేద్దాం అంటే వసే కాఫీ దే అని చెప్పు, వేడి వేడి కాఫీ దాన్ని మొహాన్ని కొట్టు. ఒక్క నిమిషం ఉండండి, ఇదైతే మనకి ఈజీ. ఏవే వర్ష రా కాఫీ తీసుకొని రా. కాఫీ కాఫీ అంటే ఇది పిచ్చి పిచ్చికుందా? ఏమండి సార్ సార్ ఏం సార్? అది కాదు సార్, మీరేమన్నారు టీ కొడితే అదే అలిగిద్దన్నారా? అవును. కానీ టీ కొడితే అది వచ్చి హక్ చేసుకుంటుంది సార్. హక్ చేసుకుందా? అయితే ఒక పని చేయి, సిగరెట్లు ఇక్కడ నుంచి ఇక్కడ కాల్చు. అంత అందంగా ఉన్న అమ్మాయిని కాలిస్తే నీకే పని, అదేం చెప్తా వాళ్ళ నా భార్య. సరే నువ్వు పోరు సార్, కాలుస్తా. కాల్చు. ఇప్పుడు చూడు దీనికి ఎలా ఇస్తాను. ఏం చేస్తున్నావే లోపల? మీకోసం ఎదురు చూస్తున్నానండి. నువ్వు నా కోసం ఎదురు చూసే రకం కాదే, కొట్టవే. అబ్బా ఇక్కడ కాల్చండి, ఇక్కడ కాల్చండి, ఇక్కడ. నేను సిగరెట్లతో కాలుతున్నాను అనుకున్నా, టాటూలు ఎత్తాను అనుకున్నా. ఎక్కడ అంటావు? లోపల పో. సార్ ప్లీజ్ తప్పుగా అనుకోకండి, నేను మీరు చెప్పినట్టే కాల్చాను. అదే ఇక్కడ అంటుంది సార్. కాల్చా. ఇప్పుడు శోభనానికి ఏమే నువ్వు మల్లెపూలు పెట్టుకొని రా, నేను రెడీ అయ్యేస్తా. ఓకే ఓకే రెడీ రెడీ. నన్ను సార్ వెళ్ళండి. వేడి వేడి నిప్పుల మీద నీళ్ళు పోసినట్టుంది. ఏమైంది వర్ష? పొడుగా ఆయన ఏడి? పొడుగా నేనే కదా, 12 గంటలు అయిపోయింది. అబ్బా నా ఆశలన్నీ నిరాశ అయిపోయాయి. మీరు పొడుగా అయిన తర్వాత కానీ ఫస్ట్ నైట్ వద్దు నాకు. వర్ష అన్నగారు ఏమైంది సార్? ఏమైంది? ఏమైంది సార్? ఏమైందంటావేందా? అదేమో నాకు నచ్చలేదు, నాకు వాడే కావాలంటా ఉంది. చెప్పపోయారా 12 గంటల తర్వాత వస్తానని? చెప్పా, అప్పుడే రాంటాంది. 12 o'clock midnight. టైం అయిపోయింది కదా, ఈ 12 గంటలు కామ్గా పడుకో, నేను వెళ్ళొస్తా లోపలికి. వెళ్ళొస్తావా? వెళ్ళి శోభనానికి నీకు సెట్ చేసి వస్తా. సెట్ చేసిరా, టార్చర్ చేయాలి దాన్ని. చంపేస్తా ఇప్పుడు చూడు. ఏమే వర్ష ఏమండి ఆకలేస్తుంది, భోజనం తీసుకొని రా. ఆల్రెడీ రెడీ అండి, తీసుకొని రా. మీకోసం. అబ్బాయి ఎంత కష్టపడి వచ్చినారు. ఇప్పుడు నేను తింటా, తర్వాత నువ్వు. ఇది తర్వాత ఒక సాంగ్ డాన్స్ చేద్దాం, బాగుంటది. నువ్వు పోయి మల్లెపూలు పెట్టుకోండి రా, శోభనానికి రెడీ అయ్యిరా. ఒకటేనా? ఓ తొందరగా. అబ్బా ఇంకోసారి సెట్ చేసావు కదా, ఓకే కదా అంతా సెట్ కదా. వెళ్ళిపో. ఉదయ వర్ష ఎవరు నువ్వు? నేనండి వర్షాని. నువ్వేంది ఇట్లా అయిపోయావు? అది మీరు 12 గంటలకి చిన్నగా 12 గంటలకి పెద్దగా అయిపోతున్నారు కదండి. ఇదంతా నా వల్లే కదండి. మనం హ్యాపీగా ఉండాలని ఆ ఇంజెక్షన్ వేసుకున్నానండి నేను. ఇంజెక్షన్ వేసుకున్నావా? నీ గూడు చెదిరింది. సయ్యారే సయ్య నేనే రాన్నయ్యా. నమస్తే మేడం. నమస్తే సార్. మేము ముగ్గురు అన్నదమ్ములు. మాకు మా ఊర్లో తిరిగే లేదు, మాకు ఎదురే లేదంటే మేము ఏదో రౌడీలు అనుకోకండి, ఎదురే లేదు మాకు. అయ్యో అదే మా ప్రాబ్లం మేడం. బేసిక్ గా ఎక్కడికి వెళ్ళినా మీకు జుట్టు లేదు, మీకు బట్టతల అని మమ్మల్ని అందరూ హీనంగా చూస్తున్నారు మేడం. నా బొచ్చుంటేనే మేము మనుషులమా, లేకపోతే కాదా? అరే కుక్కను చూసినట్టు చూస్తున్నారు సార్. బయటికి వెళ్తే కనీసం బొచ్చు కుక్కలాగా చూస్తారని చూస్తే అది కూడా కాదు, వీధి కుక్కలా చూస్తున్నారు. ఏడవకండ్రా, నీకు ఆల్రెడీ చెప్పా భాస్కర్ స్కిట్ కాదురా ఇది అని.
అది మేడం మా పరిస్థితి. ఒక్కళ్ళు కూడా పిల్లని ఇవ్వట్లేదు మేడం. ఇదిగో మా తమ్ముళ్ళు ఎక్కడ అడ్డదారి దుక్కుతారని నాకే భయం వేస్తుంది. అందుకే అరే తమ్ముళ్ళు మీరేం బాధపడకండి, నేను ఆల్రెడీ ఒక సంబంధానికి మన ఫోటోలు పంపించా, వాళ్ళు ఓకే కూడా చెప్పారు. అవునా? కాకపోతే మార్ఫింగ్ చేసి మనకు జుట్టున్నట్టు చెప్పాను రా, మీరేం ఇబ్బంది పడకండి, మిగతాది నేను మేనేజ్ చేసుకుంటా. అర్థమవుతుందా? సరేగానయ్య. రష్మికి ప్రపోజ్ చేస్తే మనం ఏమైందన్నయ్య? రష్మికి ప్రపోజ్ చేస్తే మనం ఏమైంది? పోరా జుట్టు లేనోడా అందరా. మరి నువ్వేమన్నావు? నేను అన్నా పోవే జుట్టున్నదానా అన్నా. ఇదే కాన్ఫిడెంట్ తో మనం పెళ్లి చూపులకి వెళ్తున్నాం. ఒక అస్త్రాన్ని తయారు చేసా మీకోసం ఇప్పుడు అది చూపెడతా, ఓకేనా? ఇదే మన అస్త్రం. దీంతోనే మనం పెళ్లి చేసుకోవాలి. బేసిక్ గా 3 చేపిద్దాం అనుకున్నాను రా. ఈ భాస్కర్ అన్న ఈ కార్తీక్ అన్న వాళ్ళ పేమెంట్లన్నీ పోతున్నాయి. మన దగ్గర ఉన్న పేమెంట్ కి ఇది ఒక్కటే వచ్చింది. పెళ్లి వాటికి దీంతోనే ఎలాగోలా మేనేజ్ చేద్దాం. వెనక బాధ మిమ్మల్ని చూసి నేను బ్లాంక్ అయిపోతున్నాను కదరా. నమస్తే అండి. ఈ ముగ్గురు నా కూతుళ్ళు. చిన్నది అందం ఎక్కువ, మధ్యది అణుకు ఎక్కువ, విజయగా దీనికి అన్ని ఎక్కువ. సరే గాని చిన్నప్పటి నుంచి మీకేం చేయలేదు, మీకేం కావాలమ్మా? పెళ్లి కావాలి నాన్న. ఎవరికి? మాకు. అయ్యో, మరి ఎలాంటి క్వాలిటీస్ వాడు కావాలి? నాన్న వాడు పెద్ద హైట్ లేకపోయినా ఓకే, మంచి కలర్ లేకపోయినా ఓకే, మంచి మనసు లేకపోయినా ఓకే, అని మగాడు కాకపోయినా ఓకే, కానీ మంచి జుట్టు మాత్రం ఉండాలి నాన్న. జుట్టు ఎందుకమ్మా? నాన్న వాడి మీద ప్రేమ వచ్చిందనుకో బుజ్జి కన్నా అనొచ్చు, వాడి మీద కోపం వచ్చిందనుకో బుజ్జి కన్నా అని కోపంగా అనొచ్చు. ఇవన్నీ చేయాలంటే జుట్టు ఉండాలి కదా. మీకు ఆల్రెడీ పెళ్లి కొడుకులను పిలిచాను, వాళ్ళు వచ్చేస్తున్నారు. నాన్న ఫోటో చూపించిన ముందు. ఈడు నీకు. ఓ సూపర్. ఈడు నీకు. జుట్టు బాగుంది నాన్న. జుట్టు బాగుందా? బాగుంది. సరే వచ్చేస్తున్నారు, ఫోన్ చేస్తా ఉండు. అల్లుళ్ళు వచ్చేయండి. అదేంటి ముగ్గురు రాలేదు, ఒక్కడే వచ్చావు? మాదొక ఆచారం ఉంది మామయ్య గారు. ఏంది? ఫస్ట్ నా పెళ్ళైన తర్వాత నా తమ్ముడు వచ్చి చేసుకుంటాడు, వాడి తర్వాత ఆడి తమ్ముడు వచ్చి చేసుకుంటాడు. అలా మాదొక ఆచారం. ఓహో ఇదొకటి ఉందా? ఇదిగో నువ్వు చేసుకో. ఇదే పెద్దమ్మ ఎలా ఉంది? వయసులో ఉన్న ఖుష్బు గారి లాగా ఉంది. ఎవరిని నేను ఏళ్ళలో చేసుకునేది? ఈ అమ్మాయి చేసుకో. ఓకే, నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది మామగారు. పదా వెనక్కి వెళ్ళిపోదాం. ఓకే వెళ్ళిపోండి. మాయ గారు ఎవరు కట్టమంటారు? ఇక్కడ ఉంది కట్టే. మూడాలుడు మామయ్య గారు తాళి ఎవరు కట్టమంటారు? నడుం కట్టు. కట్టాడా? వెళ్ళిపోండి. ఈ అమ్మాయి కూతురు పెళ్ళైనందుకు కాదు, నా సెగ్మెంట్ అయిపోయి వెళ్ళిపోతున్నందుకు. ఏదో రకంగా మోసం చేసి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు శోభనం ఇదే అసలైన ఘట్టం. దీనిలోనే మనం ముగ్గురం దొరుకుతాం. కొంచెం కక్కురు తాపుకోండి, జాగ్రత్తగా చేయండి, ఓకేనా? ఫస్ట్ పెద్దోని కాబట్టి నేను వెళ్తా శోభనానికి, చిన్నోడు కాబట్టి నేను వెళ్తా, నడిపోను కాబట్టి నేనే వెళ్తా. అలా కాదురా, ఫస్ట్ నేను వెళ్ళొసి వస్తాను రా. నేను వెళ్ళొస్తాలే అన్న. నేను వెళ్ళి వస్తా. నేను వెళ్ళొస్తాను రా. నేను వెళ్ళొసి వస్తా. నేను ఏదో ఒకటి చేస్తాను. సరే అన్న. ముందైతే మీరు పోండి, ఎరకపోండి. ఏంటో అమ్మా ఏమైంది? అడుకున్నాడు వచ్చాడండి. నాకు సైకిల్ చేస్తున్నాడండి. ఏరా నా పిల్లని సైకిల్ చేస్తావా? అయిపోయింది పని. శ్రీకాకుళం నుంచి పిలిపించి 2 స్కిట్లు అని చెప్పి ఒకటి చేపిస్తావా? నీ నుంచి నాకు 2000 బొక్కరా? అది కాదు, నువ్వు పోయా లోపలికి. నీ పని అన్న నన్ను కూడా చూడకుండా. సారీ అన్న. ఎంత యాక్టింగ్ చేస్తున్నావురా? ఏమండి వదిలేస్తుంది. ఎవడేడు ఇంత సాయంగా ఉన్నాడు? అడుక్కునేవాడే. చిచి అడుక్కునే వాడికి జుట్టు లేనోడికి దూరంగా ఒక రూపాయి. ఏమంటే జుట్టు లేని వాళ్ళని చూస్తే నా కొళ్ళంతా మండిపోద్ది. అలా అనకూడదు, జుట్టు లేని వాళ్ళు పాపం. ఎందుకు? అదంతే. ఏమంటే వాడిని చూస్తే కంపరం వస్తుంది నాకు. నీకు అందరం చూస్తే కంపరమే వచ్చింది. బాధలేవే నువ్వు. A few moments later. నీకు విగ్గిచ్చారు, ఇప్పుడు విగ్గుతో నా పని ఉందే. ఎవడ్రా నువ్వు? దొంగని. ఏమైందే? మన ఇంట్లో దొంగ దూరాడండి. మీ అన్నయ్య ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నేను అన్న కలిసారి కొట్టినట్టు కొట్టాం.
చెల్లి చిన్న చెల్లి ఇటురండి. చెప్పక్క. ఇప్పుడు వరకు మా ఆయన నువ్వు చూసావా? లేదు. మా ఆయన నువ్వు చూసావా? మీ ఆయన్ని కూడా నేను చూడలా. అంటే నాకేదో డౌట్ గా ఉంది. వీళ్ళు ముగ్గురు కలిసి రావట్లేదు, వీళ్ళు ముగ్గురు కలిసి తిరగట్లేదు. అవునక్క, నువ్వు చెప్తుంటే నాకు డౌట్. నాకేదో డౌట్ కొడుతుంది. మీ ఆయన పిల్లవే. ఏమండి? ఏమండి? ఏంటి ఒకసారి ఇట్రండి. కొద్దిసేపు ఆగాక వస్తా. నేను కూడా. సరే మీరు వస్తారా మేము రావాలా? ఏంటి నీ గోళ? ఇట్రండి. ఏంటి ఏంటి ప్రాబ్లం ఏంటి? అదేంటి ఏంటి బాలింత్రాల్లాగా ఇలా కట్టుకున్నారు? బాలింతలే కట్టుకోవాలా? మా వాళ్ళు కట్టుకోకూడదా? ఏదో మొలకలో తేనె అట్లా కట్టుకొని ఉంటారు. లేదండి నాకేదో డౌట్ కొడుతుంది. అది మా జుట్టు రహస్యమే. అలా కట్టుకుంటే తెల్లారాలకి జుట్టు ఒత్తుకొచ్చిద్ది. మీరు ఆగండి. ఏరా అన్నయ్య ఉండి నన్ను మోసం చేసింది కాకుండా పాపం పుణ్యం తెలియని అమ్మాయిలు మోసం చేస్తారా? మా ఊరుకోండి, మీరు ఆడోకండి, మీకు నేను ఉన్నాను. ఏరా పిచ్చి 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 అన్నయ్య కూడా పిలవగా పోరా భాస్కర్, పోరా భాస్కర్. ఎలా మేనేజ్ చేశారా ఇన్నాళ్ళు? ఎలా మేనేజ్ చేశారా ఇన్నాళ్ళు ఎవరికి తెలియకుండా? ఇలా ఏం చేశారు మీరు మమ్మల్ని? అది కాదే. ఏది కాదు? అది ఏది? తాతల కాలం నుంచి వస్తుంది, వంశాపచారంగా జీన్స్ అంటారు దీన్ని. ఇంకా చూస్తారంట. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అయ్యో చెల్లి లేనుకో వదిలేసామనుకో, లేదు వదిలేసారంటారు. జుట్టు లేకపోతే పువ్వును ఊస్తారు, దానికోసం వదిలేస్తే. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? సర్జరీ చేద్దాం పదండి.